జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం దగదర్తి మండలంలోని కాట్రాయిపాడు గ్రామంలో కావలి ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి శనివారం తన ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక మండల నాయకులు, ప్రసాద్ నాయుడు తదితర గ్రామ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున చేరి ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి అరాచకాలు, దోపిడీలు ఇవన్నీ కూడా చేసిన వ్యక్తి ఎవరంటే ఇటువంటి దోపిడీ కావ్యాకి స్థాయి కావాలా, ఏదో పేద ప్రజలకు మంచి చేస్తే నేను కావాలనేది తప్పకుండా ఆలోచించి సరైన నిర్ణయం కాబోయే నియోజకవర్గ ప్రజలు తీసుకుంటారు. సరైన ప్రజా నిమిత్తం కాట్రాయిపాడు గ్రామానికి వచ్చిన సందర్భంగా మీరంతా కూడా ఎంతో ఆప్యాయంగా మమ్మల్ని ఆహ్వానించి ఆశీర్వదించినందుకు మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతి ఎత్తి ప్రశ్నించి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా మన మండల కన్వీనర్ ప్రసాద్ నాయుడు గారికి, కాట్రాయిపాడు సర్పంచి ప్రసాద్ నాయుడు గారికి, పెద్దలు వెంకటేశ్వర నాయుడు గారికి, మరియు ఇతర ముఖ్య నాయకులకు, వెంకటస్వామి గారికి, ఇతర ముఖ్య నాయకులకు, గ్రామ ప్రజలకు, తొలి శ్రీనివాస గారికి అందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు. చాలా సంతోషం ఈరోజు మీ ప్రాంతానికి వచ్చి మేము చేసిన అభివృద్ధి, ఈ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మేము ఏమేమి చేశామో, ఏ విధంగా సచివాలయాలు స్థాపించి ఆర్బికేస్, హెల్త్ సెంటర్స్, వాటితో పాటు ఈరోజు గ్రామ ప్రజలకు అందించడమే కాకుండా ఈరోజు జగనన్న పథకాల ద్వారా దాదాపు ప్రతి ఒక్క అక్కచెల్లమ్మకి రైతాంగానికి కావచ్చు, వృద్ధులకి పెన్షన్ ద్వారా కావచ్చు, దాదాపు 8 కోట్ల రూపాయలు ఇవ్వడమే కాకుండా అనేక రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, బ్రిడ్జెస్ కావచ్చు, మొత్తం దాదాపు ఈ పంచాయతీకి 4 కోట్ల రూపాయల విలువైన వర్క్స్ని కూడా మేము చేయడం జరిగింది, కంప్లీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా శ్మశానానికి ప్రహరీ గోడ నిర్మించడం జరిగింది, బాత్రూమ్ నిర్మాణము ఇవన్నీ కూడా చేయించడం జరిగింది, చెరువు కట్ట మీద లైట్స్ వేయించడం జరిగింది, ఎస్టీ కాలనీకి నీటి పైప్ లైన్ వేయడం జరిగింది, పేద కోసం లేఅవుట్ వేయిస్తే దాన్ని ప్రతిపక్షాలు ఏ విధంగా ఆపాయో కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఎస్టీ కాలనీలో మందిర నిర్మాణం కావచ్చు, మిల్క్ డైరీ నిర్మాణం కావచ్చు, డంపింగ్ యార్డ్ నిర్మాణం కావచ్చు, అదేవిధంగా ఈ ఊరికి బస్సు కావడం, లేదంటే బస్సు వచ్చే విధంగా చేయడం కావచ్చు, ఇవన్నీ చేయడమే కాకుండా మనం రోడ్స్ కూడా ఎస్టీ కాలనీ నుంచి D1 రోడ్డు వరకు, ఎస్టీ కాలనీ నుంచి కాగా బ్రిడ్జి వరకు, అదేవిధంగా కొన్ని పంట పొలాలకి గ్రామ రోడ్స్ ఇవన్నీ కూడా వేయించడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా రాష్ట్రం విడిపోయింది, ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగలేదు, మేము ఏమీ చేయలేము అని ఆనాడు చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కోవిడ్ 2 సంవత్సరాలు ఉన్నా కూడా, ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా కూడా ఈరోజు మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా ఏ విధంగా చేశామనే దానికి నిదర్శనం కాట్రాయిపాడు గ్రామమే అనే ఈరోజు గర్వంగా తెలియజేస్తున్నాం.
ఈరోజు సర్పంచి ప్రసాద్ నాయుడు గారు, వెంకటేశ్వర నాయుడు గారు, అదేవిధంగా ఇందాక చెప్పిన ముఖ్య నాయకులు అందరూ కూడా వాళ్ళందరి సహకారంతో ఈ గ్రామానికి కావాల్సిన పనులని, అదేవిధంగా మేము పేద కుటుంబంలో పుట్టినా కూడా మా నాన్న కష్టపడి చదివించి ఈరోజు ఇంతటి ప్రయోజకులను చేయడం వల్ల ఈరోజు ఆనాడు చదువుకునే దానికి నేను ఏ విధంగా ఇబ్బంది పడ్డానో అటువంటి చదువులు మన బిడ్డకి అందించాలని నేను సంపాదించిన సొమ్ములో కాలేజీలు స్కూల్స్ కట్టానే తప్ప రాజకీయంగా వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసి నేను సంపాదించుకున్నది ఏమి లేదని కూడా మేము దగ్గర తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈరోజు కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఏ విధంగా నా మీద అవినీతి మార్గం వేయాలని చూస్తున్నాడో మా కావ్య నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఈరోజు ఆయన రాముడు, నేను రాముడు, ఈ పక్క ఒక పక్క ఎమ్మెల్యే మీద 7 కేసులు ఉన్నాయి, ఇంకొక పక్క పసుపురెడ్డి సుధాకర్ మీద 8 కేసులు ఉన్నాయని చెప్తా ఉన్నాడు. ఎస్, నా మీద 7 కేసులు ఉన్నాయి, దాంట్లో డౌట్ ఏం లేదు. నేను చెప్తాను 7 కేసులు ఎట్టొచ్చినాయో. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక 2 సంవత్సరాల తర్వాత నన్ను కేసులు ఇరికించాలని ఒక దుర్బుద్ధితోటి నా మీద 6 కేసులు పెట్టించాడు బేటా రవిచంద్ర అని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంకొక కేసు, ఏం కేసు అంటే ఈరోజు ప్రచారానికి వచ్చినప్పుడు దేవాలయానికి కార్యకర్తలు తీసుకెళ్ళి ఒక దగ్గర టెంకాయ కొట్టించారు గుడిలో, అదొక కేసు. అంటే ఈరోజు అక్రమంగా 6 కేసులు, తెలుసో తెలియక గుడిలో టెంకాయ కొడితే ఎలక్షన్ నిబంధనలు ఉన్నాయని చెప్పి ఒక కేసు. ఇవి తప్ప నా మీద ఎటువంటి అవినీతి మార్గం ఏమని కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు మనసు విప్పి కావ్య కృష్ణారెడ్డి అనే ఒక వ్యక్తి ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నమాట వాస్తవం. గతంలో అతను తెలుగుదేశం టికెట్ కోసం ఉదయగిరి నియోజకవర్గంలో 3 నెలల ముందు ఎలక్షన్స్కి వచ్చి తెలుగుదేశం టికెట్కి అతను ప్రయత్నం చేసి ఆ రోజు తెలుగుదేశం టికెట్ బొగినేని రామారావుకి ఇస్తే రాక వైఎస్ఆర్సీపీలో చేరటం మీ అందరికీ కూడా తెలుసు. అటువంటి వ్యక్తి ఆ 3 నెలలు ఏం చేశాడు? ఆ 3 నెలలు విద్యార్థులకి బ్యాగ్స్ అని చెప్పి ఒక డూప్ కార్యక్రమాన్ని పెట్టి ఆమెకి కనిపించదు, ఎక్కడ సేవా కార్యక్రమాలు చేయలేదు. అటువంటి వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఆయన మళ్ళా వైసీపీ టికెట్ కోసం ఈ లాస్ట్ 3 నెలలు 4 నెలలు ఆయన ట్రై చేయటం, జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని పరిశీలించి అతను ఏ విధంగా ప్రజగా ఉంటున్నాడు, అసలు ఇతను ప్రజలకు సేవ చేస్తాడా, లేదా ఎలక్షన్స్ కోసమే వచ్చి 2-3 నెలలు ఉండే పరిస్థితి ఉందా, అటువంటి వ్యక్తి నమ్మకమైన వ్యక్తినా కాదా, అతని టికెట్ ఇవ్వచ్చా వింజమూరు ఉదయగిరి అని పరిశీలించి అతను కరెక్ట్ అయిన వ్యక్తి కాదు, అతనికి ఇవ్వకూడదని చెప్పి రిజెక్ట్ చేస్తే ఆనాడు తెలుగుదేశంలో పోయి ఈరోజు టికెట్ తెచ్చుకున్న వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి అనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. అతని అవినీతి అంతగా ఈరోజు ప్రతి ఒక్కరికి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. అన్నవరం అతని సొంత ప్రదేశం, జగదంకి మండలం బ్రాహ్మణకాక. అక్కడే పేద కుటుంబమే పుట్టుండొచ్చు, ఒక టీచర్గా పనిచేసి ఉండొచ్చు, కానీ ఆ తర్వాత అతని అక్రమాలు అక్కడ కోనకి 7 ఎకరాలు వీధి తీసుకుని దాంట్లో కోనకి చేయాల్సింది పోనిచ్చి అక్కడ క్రషర్ పెట్టుకుని పెట్రోల్ బంక్ పెట్టుకుని ఆయన వెహికల్ పార్కింగ్ పెట్టుకుని పక్కనున్న 150 ఎకరాలు ప్రభుత్వ భూములు అక్రమంగా 200 అడుగుల డెప్త్ మైనింగ్ చేసి ఈరోజు అక్రమంగా కొన్ని 100 కోట్లు ప్రభుత్వానికి ఎగ్గొట్టిన వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని తెలియజేస్తున్నాను. అంతేకాదు ఆయన ఉన్న ఆఫీస్ కావచ్చు, ఆయన ఉన్న ఇల్లు కావచ్చు, ఈరోజు విత్ ప్రూఫ్స్ ఎవ్రీథింగ్ డాక్యుమెంట్స్ నేను ఇస్తాను. ఎందుకంటే ఆయన ఉన్న ఇంటి స్థలం 902/1B సైట్, ఆ సర్వే నెంబర్లో 2 సైట్లు 116, 117 ఆ సైట్ నెంబర్స్, అదేవిధంగా ఆఫీసు 111, 112 అనుకుంటాను. ఈ 2 డాక్యుమెంట్స్ కూడా ఆయన భార్య పేరు మీద గిఫ్ట్ డీడ్ చేయడం జరిగింది. గిఫ్ట్ డీడ్ చేసి ఆఫీసు హౌస్ 2 కూడా 2 బ్యాంకుల్లో కుదవ పెట్టడం జరిగింది, మార్టగేజ్ పెట్టడం జరిగింది. ఆ బ్యాంకులో లోన్ తీసుకున్నాడు. మళ్ళీ ఏం చేశాడంటే 902/1Bని సర్వే నెంబర్ మార్చి అదే ప్రాపర్టీని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించి మళ్ళీ 2 బ్యాంకుల్లో డబ్బు తీసుకుని